అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. మనం ఈ భూలోకములో పరిశుద్ధత కలిగి బ్రతకాలి. అపవిత్రంగా ఉండటం దేవుని చిత్తం కాదు. పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండటానికి కాదు. మన చూపులో, నడవడిలో, తలంపుల్లో, ఆలోచనలో పరిశుద్ధత కలిగి బ్రతకాలి. అయితే పరిశుద్ధంగా బ్రతకటం మానవునికి సాధ్యము కాదు. ఇటు చూచిన పాపము, వ్యభిచారము, జారత్వాలు, దొంగతనాలు, మోసాలు, విభేదాలు, కక్షలు, కుట్రలు, అసూయలతో ఈ ప్రపంచం నిండి ఉన్నది. మరో పక్క మద్యపానాలతో, వ్యసనాలతో ఈ లోకం నిండి ఉన్నది. మరి మానవుడు ఏ విధంగా పరిశుద్ధంగా బ్రతకగలడు? దేవుని సహాయముతోనే బ్రతకగలడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేని దేవుడు. ఆయన కన్యక గర్భాన పురుషుడు ప్రమేయము లేకుండా పుట్టిన దేవుడు. ఎవరైతే యేసుక్రీస్తుని ఆశ్రయిస్తారో నిజంగా నేను పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. ఈరోజు అనేక మంది పరిశుద్ధంగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం మనుషుల గొప్పతనము కాదు కానీ దేవుడు వారి హృదయంలో నివాసం చేయబట్టి. యేసుక్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానిస్తే నువ్వు పాపమును జయించగలుగుతావు. ఎందుకంటే యేసే అన్నాడు, నేను లోకాన్ని జయించాను గనుక మీరును జయిస్తారు అని. ఈ పాపపు ప్రపంచంలో పరిశుద్ధంగా బ్రతకాలని